అదొక మందకృష్ణ మాదిగ గారికి వర్తిస్తుందా మాల సంఘాలకు కూడా ఎవరికైనా వర్తిస్తుంది. కులం అసలు సైకలాజికల్ రోగం అండి, అది మానసిక రోగం. నీ కులం ఏంటో తెలుసా నాకు మురళి? ఈ భారతదేశంలో మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఉన్నది వాస్తవం. అంగీకరిస్తారా? ప్రకృతి విధ్వంసం అయింది, నేను చెప్తాను. ఒక్క నిమిషం అండి. అదే మనుషులు విధ్వంసం అయిందని మీరు చెప్తున్నారు. లేదు, నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఈ దేశంలో భారత రాజ్యాంగంలోనే కుల వ్యవస్థ లేదు. రాజ్యాంగంలో మీరు ఏ పేజీలోనైనా కులం చూపెడితే కులరహిత సమాజాన్ని కోరుకున్నాడు. పేదవాళ్లకు, వెనుకబడ్డ వర్గాలు రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన అంబేద్కర్ పొందుపరిచాడు రాజ్యాంగంలో? అవమానించడం వల్ల, కొందరిని అవమానం దేని వల్ల జరిగిందని. అదే క్యాస్ట్, కుల ఒక మనిషిని ఇంకో మనిషిలాగా చూడట్లేదు కాబట్టి అక్కడ రిజర్వేషన్ ఇచ్చాడు. కొందరు ఆయన మీరు రిజర్వేషన్ ప్రాతిపదిక కూడా మీరు ఆలోచించాలి. భారతదేశంలో సైమన్ కమిషన్ వచ్చింది. భారతదేశంలో సైమన్ కమిషన్ వచ్చినప్పుడు గాంధీ సైమన్ గోబ్యాక్ అన్నాడు, భగత్ సింగ్ లాంటి సైమన్ గోబ్యాక్ అన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడు మాత్రమే సైమన్ ఈ దేశానికి రా అని చెప్పాడు. ఈ స్త్రీ చూడండి, 90 సంవత్సరాల ముసలుడికి 9 సంవత్సరాల అమ్మాయిని కట్టబెట్టారు. వాడు చచ్చిపోయాడు, ఈ అమ్మాయికి ముండగాజులు వేసుకొని ఉంచారు. ఈ స్త్రీకి రిజర్వేషన్ ఉండాలనా లేదా? ఇతను చూడండి చెప్పులు కుడుతున్నాడు, చదువు లేదు, ఏమి లేదు, ఆస్తి లేదు, సెంటు భూమి లేదు. ఇలాంటి వాళ్ళకు రిజర్వేషన్ ఉండాలనా లేదా? సైమన్ ఇగో కుమ్మరాయన, మంగళాయన వీళ్ళందరూ కూడా ఆస్తిపాస్తులు లేని వాళ్ళు, వీళ్ళందరికీ భూములు పంచాలి అని డిమాండ్ చేశాడు. కానీ పార్లమెంట్ ఒప్పుకోలేదు. కనీసం రిజర్వేషన్ అయినా ఇవ్వండి వీళ్ళకని బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడాడు. అలా కొట్లాడటం వల్ల 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో వీళ్ళందరూ కూడా ఎదుగుతారు, ఒక కులరహిత సమాజం ఏర్పడుతుందని చెప్పారు. ఈ రోజు వరకు కులాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారండి? రాజ్యాంగాన్ని అమలు చేయాలని కొట్లాడండి, భూములు పంచాలని కొట్లాడండి, పరిశ్రమల్లో వాటా కావాలని కొట్లాడండి. అది చేయకుండా ఈ కులాల్ని రెచ్చగొట్టి వానికి తాకట్టు పెట్టి వీనికి తాకట్టు పెట్టి మీరందరూ రాజకీయ పార్టీలో ఉండోలే కదా, మీరందరూ ప్రధానమంత్రి చుట్టూ తిరిగేటోళ్ళే కదా, మీరందరూ ఒక్క కంచంలో ఒక్క మంచంలో పండేటోళ్ళే కదా రోజు. మరి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగట్లేదు? అంటే కులాల్ని రెచ్చగొట్టి మానసిక రోగులుగా వీళ్ళందరినీ తయారు చేసి ఒకడు మాదిగ సంఘం అని ఒక మాల సంఘం అని తిరగటం ఎంత జుగుత్సాకరమైనది. ఏ కవి ఒప్పుకోడు, జాషువా కూడా ఒప్పుకోలేదు ఇలాంటి వాటిని, అంబేద్కర్ కూడా ఒప్పుకోలేదు కుల సంఘాన్ని పెడితే. నేను ఏ రోజు కూడా అంబేద్కర్ ఆశయం కోసం పనిచేశాను, కానీ ఎవడు మాల సంఘం పెట్టినప్పుడు ఇది మాది, నాకంటూ ఒక కులం లేదు. అంబేద్కర్ ఆశయం ఏంటంటే నేను ఇప్పుడు చెప్తున్నానండి, నాకు ఇంటి పేరు తెలుసా? నా ఇంటి పేరు తెలుసా మీకు? తెలియదు. నా కులం తెలుసా మీకు? నా మతం తెలుసా? నాకు దేవుడు ఉన్నాడా? లేడు. నాకు దేవుడు లేడు, కులం లేదు, మతం లేదు, నేను విశ్వమానవుని. కవి ఇలా బతకాల కానీ జనంలో 1116 రోగాలు ఉంటాయి. ఆ రోగాల్ని నయం చేయటానికి నా కళాన్ని గలాన్ని ఉపయోగిస్తారు అంతే తప్ప ఆ కుల రొంపిలోకి నన్నెందుకు దించుతారు? వాళ్లకు రావాల్సిన హక్కులు సాధించుకోవడానికి అదే ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నాను. ఒక్క నిమిషం అండి. వాళ్ళకు రావాల్సిన హక్కులు సాధించుకోవడానికి వాళ్ళ ఆత్మగౌరవం కోసం వాళ్ళు ఒక సంఘాన్ని స్థాపించుకొని అంబేద్కర్ సూచించినటువంటి సామాజిక న్యాయం అనే ఒక సూత్రాన్ని ప్రాతిపదికన వాళ్లకు సమన్యాయం జరగాలని పోరాటం చేస్తున్నారు. అది తప్పెట్లా అవుతుంది? నేను సానుభూతితోటి అర్థం చేసుకుంటా, కానీ ఆ కులం నాకు అంటగట్టబాకు అని అంటాను. మీకు అంటగట్టట్లేదు నేను, మీరు మీరు అవునన్నా కాదన్నా కుల సంఘ పెద్దలు కూడా ఇలా కేంద్ర ప్రభుత్వంతో ఉన్నారు, వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అండి. వాళ్ళు ఎందుకు చేయట్లేదు ఈ గూడాలు, ఈ నిరుద్యోగము, ఈ ఇంకా మీ చెప్పులు కుట్టుకొని ఎంతకాలం బతకాలే? అది కదా నేను అడగాల్సింది. అది ఎందుకు మీరు అడగట్లేదు అని అంటున్నాను నేను. మీరే మంత్రులు కదా, వాళ్ళ ఇళ్ళలోనే తిరుగుతున్నావు కదా పిల్లిలాగా. నువ్వు మోడీ ఏం చెప్తే చేస్తాడు కదా. ఎంతమంది మాదిగ బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పించావు నువ్వు? ఎంతమంది మాల వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించావు? కాబట్టి కులరైతే సమాజమే కరెక్ట్. నేను బాబాసాహెబ్ ఆశయాల కోసం పనిచేస్తాను, కానీ ఇట్లాంటి సైకలాజికల్ ప్రాబ్లం అది. కులం అనేది ఒక సైకలాజికల్, వాడి బ్రెయిన్లో కులం ఉంటుంది. ఇక వాడు ఏది చేసినా కులంనే చూస్తూ ఉంటాడు, ఇంకొక దాన్ని చూడడు. కులంలో పుట్టి కులంలో పెరిగి కులంతోటే వస్తారు. సావనియండి అలాంటి వాళ్ళను. అలాంటి ప్రశ్నలు నాకు ఆడే అయ్యబాకండి. హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం లేదా? నేను అంటం లేదే. నేను పోరాడితే పాటలు రాశాను కదా నేను అది తప్పంటం లేదు. దాన్ని రాజకీయాలకు వాడుకోవద్దు అని అంటున్నాను. కులతత్వం ఉండడం తప్పు, కులోన్మాదం తప్పు, కానీ
ఈ దేశ వ్యవస్థలో కుల వ్యవస్థ ఉన్నది వాస్తవం. దాన్ని అనుసరించే ఈరోజు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి వాస్తవం. ఆ కుల వ్యవస్థ కొట్లాడండి. నేను అనేది ఏంటంటే దాన్ని అడ్డం పెట్టుకొని మీరు కేంద్ర ప్రభుత్వం కాడ లాలూచిపడి బతకాల్సిన అవసరం లేదు అని నాలా కొట్లాడు, నువ్వు నాలాగా ప్రశ్నించవయ్యా, నాలాగా ఉద్యమించవయ్యా. నువ్వు ఉండేదేమో అరే కేంద్ర మంత్రులు ఏంటంటే వాళ్ళ ఇళ్లలో తిరుగుతూ ఉంటావు. నువ్వు మా గూడేలు మారవు, గుడిసె మారదు, మా బతుకు మారదు, మా బాధ తీరదు, మా ఉద్యోగాలు రావు. వాడి పప్పెట్లాగా పనిచేస్తూ ఉంటావు, ఇక్కడ నోరు రెచ్చగొడతా ఉంటావు. తప్పు కదా. నాలాగా ఉద్యమకారుడిగా పనిచేయి. ఏబిసిడీలు కావాలంటే అజ్జేయకుండా. ఉద్యమకారుడే కదా మందకృష్ణ మాదిగ, ఉద్యమకారుడే కదా. ఏ ఉద్యమకారుడు ఇలా మోడీ ఎమ్మటి తిరుగుతున్నాడు నీకు తెలియదా? బీజేపీ మొన్న ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రాలలో తిరిగి వచ్చిండు, మీకు తెలియదా? చూడలేదా? హక్కుల కోసం మద్దతు హక్కులు ఏంటండి? ఓట్లలో వాడిని గెలిపించడానికి ప్రయత్నం చేసినోడు హక్కులు అంటారేంటి? తప్పు. ఇట్లాంటి మీరు అలాంటి వ్యక్తులని నా ముందుకు తీసుకురావద్దు. అలాంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడటం సారీ, నేనే బాధపడుతున్నాను. ఎందుకంటే ఒక ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం మేమందరం కూడా. నేను ఏ ఉద్యమాన్ని కూడా ఎవరికి తాకట్టు పెట్టలే. మందకృష్ణ మాదిగ తాకట్టు పెట్టాడా ఉద్యమం? అనేగా నేను చెప్పేది. ఓకే సార్, మీరు ఫైనల్గా సినిమాలలో కూడా పాటలు రాశారు కదా మీరు. ఎప్పుడు మీ మొట్టమొదటి పాట ఎప్పుడు రాశారు సినిమాలలో? దండోరాలో. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. ల్యాక్స్ ఆఫ్ పీపుల్ని కదిలించిన పాట అది. నా కళ నారాయణమూర్తి సినిమా కదా. నారాయణమూర్తి. దాని తర్వాత అడవిలో అన్న సినిమాలో వందనాలమ్మా అమ్మా వందనాలమ్మ, చాలా అద్భుతమైన ఒక 25 సినిమాలకు పాటలు రాశానంట. ఆ పాట ఒకసారి పాడండి, వందనాలమ్మ పాట. వందనాలమ్మా నీకు వందనాలమ్మా, వందనాలమ్మా నీకు వందనాలమ్మా. అలా చాలా మా అమ్మని తలుచుకొని రాసింది అది సినిమాలో పెట్టి. నేను సినిమా కోసం ఇప్పుడు రాయలేదు సినిమాలో, అందుకనే ఇమ్మలేదు కూడా నాకు ఆ డబ్బులు గిబ్బులు అట్లాంటివి.